వర్మ గారు ఏంటి? వర్మ గారు కీర్తనమ్మ నేను మీతో కాదు తల్లి. కీర్తన గారు నేను వర్మ గారికి సమాధానం సరే సరే ఆవిడ కంప్లీట్ చేయండి శేఖర్ ఒక్క నిమిషం. ఏంటమ్మా ఇది? ముగ్గురు పిల్లలు ఒక్క పిల్లాన్ని సరిగ్గా చూసుకోలేపాడు. ఒక్క పిల్లాన్ని సరే సరే మళ్ళీ పిల్లలు ఎందుకండి? పిల్లాన్ని తెచ్చుకుంటావాడు. ఆయన గురించి మీరు మాట్లాడాలి. ఒక్క పిల్లాన్ని సరిగ్గా చూసుకోలేకపోతే ఓకే శేఖర్ ఇప్పుడు టాపిక్ అవసరమా? వ్యక్తిగతంగా వెళ్తే వ్యక్తిగతంగా వస్తాం, వ్యక్తిగతంగా వెళ్తే వ్యక్తిగతంగా వస్తాం. ఒక్క భార్యను సరిగ్గా చూసుకున్నాడా? ఒక్క భార్యను సరిగ్గా చూసుకున్నాడా? నందినికి విడాకులు ఇవ్వకుండా ఒక్క నిమిషం శేఖర్ వెయిట్ అండి అలా పర్సనల్ గా వద్దు, ఆడపిల్లలు ఉన్నారు కదా. లేదండి ఇప్పుడు అదే చెప్తున్నా, ఓపెన్ పర్సనల్ ఏముందండి? పర్సనల్ ఏముంది ఇక్కడ? వాళ్ళు పర్సనల్ గా వస్తే మేము పర్సనల్ గా వస్తాం. కీర్తన గారు మాట్లాడండి, ఎవరు మాట్లాడొద్దు. సార్ నన్ను అడుగుతున్నాడు, ఈయన ఒప్పుకుంటాడా? సొంత బాబాయిని చంపితే న్యాయం చేయని అన్న ఉంటే ఈయన ఇంట్లో అసమర్థుడిగా సీఎం గా ఉంటే ఈయన ఒప్పుకుంటాడా? సొంత చెల్లి ఈ రోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అడుక్కుంటా ఉంటే నా నాన్నకి నా హత్యకి న్యాయం చేయండి అని నేను ఒప్పుకుంటాడా? మా అన్న వదిన బాలం బాయ్ బాయ్ బాబు అంత బాగా వాడుకొని చెల్లిని తర్వాత ఎంగిలాకులాగా బయటపడేసిన అన్న నీ ఇంట్లో ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్ళిన నాయకుడు నీకు ఇంపార్టెంటా? ఇన్ని అక్రమాలు అరాచకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నా తడిగుడ్డేసుకొని నిద్రపోతూ ప్రచారం టైంలో ఏసీ బస్సుల్లో వస్తూ ప్రజల్ని మనుగడలో నిలబెట్టి ఈయన ప్రజానాయకుడు, ప్రజల కోసం కష్టపడుతూ ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడుకొని గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ వైసీపీ చూసారా వర్మ గారు? మీరు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల చూసారా? పవన్ కళ్యాణ్ గారు చూసారా? వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. నిస్సిగ్గుగా సమర్పించినప్పుడు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని మీరు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అఫిడవిట్ చూసారా? శేఖర్ మొత్తం నోట్ చేసుకొని చెప్తారు కానీ రెండు మీ పార్టీ వాళ్ళకి లేదు. ఓకే రాకేష్ రెస్పాండ్. ఓకే ఓకే రాకేష్ రెస్పాండ్. మేము కూడా నలుగురిని మర్డర్ చేయాలి, ఇంకా మేము కూడా నలుగురిని మర్డర్ చేయాలి మీతో మాట్లాడాలంటే. మాకు అట్లా పనులు చేయలేము. చేయలేము అంటున్నా. మంచి వచ్చే వాళ్ళము. వర్మ గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కోర్టు పరిధిలో ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరు కూడా దోషులు అని చెప్పి కోర్టు ఇంతవరకు తేల్చలేదు. కానీ వీళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటమ్మా సిగ్గు గురించి మాట్లాడుతావు? సిగ్గు గురించి మాట్లాడతావు ఏం తల్లి? నువ్వు ఆగమ్మా. సరే ఏం సార్ ఇది? ఓకే ఒక్క నిమిషం రాకేష్ మీరు నోట్ చేసుకోండి. శేఖర్ నేను ఇస్తాను. ఒక నిమిషం కీర్తన 1 minute అండి. రాకేష్ నేను చెప్పేది ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో వీళ్ళు ఎక్కడైనా సిబిఐకి సహకరించారా? ఈ రోజు వివేకానంద రెడ్డి గారు కుటుంబం రోడ్డు మీదకి వస్తా ఉంది, అయినా ఎగతాళిగా మాట్లాడటం. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడకూడదు. ఓకే ఓకే అది ఆ టాపిక్ చేంజ్ చేయండి. రాకేష్ 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 వ్యక్తిగతంగా స్పష్టంగా మాట్లాడగలను. కోర్టును గౌరవిస్తాను. ఓకే రాకేష్ ఓకే రాకేష్ ఒక్క నిమిషం. ఏంటి ముద్రగడ పద్మనాభం గారి ఎఫెక్ట్ ఏదో మీకు ఉండబోతున్నదా రాకేష్? కరెక్ట్ మాట అడిగారు. ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు పిలుస్తారా అని ఎదురు చూశారు. ముద్రగడ్డ పవన్ కళ్యాణ్ గారు కాపులకు న్యాయం చేస్తారేమో, కాపుల కోసం తన జీవితం త్యాగం చేస్తారేమో అనే ఆలోచనతో అతనికి ఎతోకైనా అతను కూడా ఒక సముచితాన్ని కల్పించాలని ప్రయత్నించారు. కానీ ముద్రగడ్డ పద్మనాభంలో ఒక రెడ్డి దాగున్నాడని, అతను జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అని తెలుసుకున్నాక అతను గడప దగ్గరకు కూడా వెళ్ళటం మానేశారు. ఈ రోజు కేవలం రెడ్డి